హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఈ ఐస్ క్రీమ్ పాట్ని ఎలా డెకరేట్ చేయాలో చూద్దాము. దానికి నేను ఈ ఆర్కలిక్ కలర్ తీసుకున్నాను, ఎల్లో కలర్, అండ్ ఐస్ క్రీమ్ పాట్. సో దీనికి ఎల్లో కలర్ అప్లై చేద్దాము. ఎక్కడ గ్యాప్స్ లేకుండా మొత్తం పాట్ అంతా అప్లై చేసుకోండి. సో మనం మొత్తం ఈ ఎల్లో కలర్ పెయింట్ చేసిన తర్వాత మిర్రర్స్ అతికిద్దామండి. సో మిర్రర్స్ ఇలా ఫ్లవర్ షేప్లో అతికించుకుందాము. ఇలా సో మీకు ఇష్టమైన డిజైన్ డ్రా చేసుకొని ఈ మిర్రర్స్ అతికించుకోండి. సో మనం చాలానే ఐస్ క్రీమ్ పాట్స్ వేస్ట్ చేస్తూ ఉంటాము, దాన్ని ఇలా కూడా డెకరేట్ చేసుకోవచ్చు మనము. సో నెక్స్ట్ దీనికి అవుట్లైన్స్ గీద్దామండి. సో దీనికి నేను గ్రీన్ తీసుకున్నా. సో ఇలా అవుట్లైన్స్ గీసుకోండి. సో ఈ ఫ్లవర్ మొత్తం ఇలా అవుట్లైన్స్ గీసుకోవాలి. సో అవుట్లైన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దామంటే గ్రీన్ కలర్ తీసుకొని, సో ఇయర్ బడ్ ఉంటుంది కదండి, ఇది రిమూవ్ చేసేసాను నేను. ఇది రిమూవ్ చేసేసి దీంతో మనము డాట్స్ పెట్టుకుందాము. సో దీంతో ఇలా డాట్స్ పెట్టుకుందాం. సో టోటల్ ఇలా డాట్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. అలాగే ఈ పైన బార్డర్ మనము మొత్తం గ్రీన్ కలర్తో డెకరేట్ చేద్దాము. ఇలా సో ఈ బార్డర్ గ్రీన్ కలర్, కింద కూడా దీని మ్యాచింగ్ కలర్తో డాట్స్ పెట్టుకోవాలి. సో ఇలా మన ఐస్ క్రీమ్ పాట్స్తో డెకరేటివ్ ఐటమ్స్ చేసుకోవచ్చు. సో నా క్రాఫ్ట్ మీకు నచ్చినది అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.